హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు సత్యస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే ప్రాన్స్ కర్రీ అయితే చేశాను, మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే పొయ్యి మీద బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి మనం నీట్గా వాష్ చేసుకున్న ప్రాన్స్ని అయితే వేయాలి. ఫస్ట్ ప్రాన్స్ని ఉప్పు పసుపు వేసి నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత వాష్ చేసుకున్న ప్రాన్స్ని ఆయిల్లో వేసి అందులో లైట్గా ఉప్పు పసుపు కారం అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవి అంతా ఫ్రై అయ్యేసరికి మనం ఈలోపు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము. ఆనియన్స్ ఇలా సన్నగా తరుగుని 2 పచ్చిమిర్చి అండ్ 2 చిన్న టొమాటోలు అయితే తీసుకున్నాను అనమాట. అలా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ ప్రాన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి, ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే మనకు తెలుస్తుంది కదా అది కుక్ అయిందా లేదా అని చెప్పి. సో మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచుకొని, అంటే మొత్తం 100% కుక్ అయ్యే పని లేదు, జస్ట్ 90% కుక్ అయితే ఇంకో 10% మనం కర్రీ చేసుకునేటప్పుడు కుక్ అవుతుంది అనమాట. సో ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. తర్వాత నేను ఫ్రై చేసుకోవడానికి తీసుకున్న ఆయిల్ అయితే సరిపోయిందనమాట. సో ఇంకా ఆయిల్లోనే సాజీరా చెక్క లవంగా వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటోస్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా కూడా వేసి మంచిగా పచ్చి వాసన మొత్తం పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా, ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే అందులో వేసుకొని అందులో ఉప్పు, అంటే ఫస్ట్ మనం కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్, చూసుకొని వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ ఎక్స్ట్రా అంటే కొంచెం లైట్గానే పడుతుంది. సో మీరైతే చూసుకొని వేసుకోండి ఒకసారి. తర్వాత దాంట్లోకి కారం, మళ్ళీ కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా కలపండి, మొత్తం కలిసే వరకు కారము ధనియాల పొడి మొత్తం కలిసే వరకు కలుపుకొని తర్వాత మనం ఇంకా కొంచెం ఉడకబెట్టుకోవాలి కాబట్టి, ప్రాన్స్ ఇంకా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే, అంటే మీకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసి మూత పెట్టుకొని మన కర్రీ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. సో ఫైనల్గా కర్రీ అంతా మనకి ప్రిపేర్ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకొని కర్రీ అంతా బౌల్లోకి వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీ కదా కర్రీ. మన ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.